ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని కన్యక నేను ఎలాగో చూచుదును అని. ప్రియులారా, చదివిన లేఖన భాగంలో దేని వాక్యం సెలవిస్తూ ఉన్నది, కనులతో నేను నిబంధన చేసుకుందును, కనులతో నేను నిబంధన చేసుకుందును అని. ప్రియులారా, దేవునికి మనము ఇష్టంగా జీవించాలంటే, దేవుని యందు భయభక్తులు కలగ మనం జీవించాలంటే, దేవుని యొక్క చిత్త ప్రకారముగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి అంటే నిబంధన, వడంబడిక చాలా ప్రాముఖ్యమైనది. ఆ వడంబడిక నిబంధన ఏమిటంటే, నువ్వు నిబంధన చేసుకోవాలా, నిబంధన చేసుకోవాలి. ఏమిటి ఆ నిబంధన అంటే, నీ కనులతో నిబంధన చేసుకోవాలా. ఉదాహరణకు ఏదైనా కంపెనీలో నువ్వు జాబ్ చేయాలని అంటే వాళ్ళకి అగ్రిమెంట్ రాసుకోవాలి. వివాహం చేసుకోవాలని అంటే వివాహ సమయంలో కూడా ప్రమాణాలు చేయాలి. ఆ విధంగా భక్తి జీవితంలోను యథార్థంగా, నమ్మకముగా, విశ్వాసిగా, నీతిమంతుడుగా ముందుకు సాగాలి అని అంటే, ఆధ్యాత్మికంగా కొనసాగాలి అని అంటే, నీవు నీ కనులతో నువ్వు మాట్లాడుకొని నిబంధన చేసుకోవాలి. నా కనులతో నేను నిబంధన చేసుకుంటేని అని నిబంధన చేసుకోవాలి. ఎందుకంటే లోకములో వ్యర్థమైనవి ఎన్నో ఉన్నవి అని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. 119వ అధ్యాయము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనంలో మనం గమనిస్తే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, నేను చదువుతున్నాను 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము, నీ మార్గములు నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. అవును, వ్యర్థమైనవి చూడకుండగా నా కనులను త్రిప్పివేయమని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అవును ప్రియులారా, లోకములో వ్యర్థమైనవి ఎన్నో చూస్తున్నావు, ఎన్నో చూస్తున్నావు. ఒక సీరియల్ చూస్తే అరగంట, ఒక సినిమా చూస్తే 3 గంటలు, క్రికెట్ చూస్తే 6 గంటలు, ఇలా వ్యర్థమైనవి ఎన్నో చూస్తున్నావు. దాని వలన లాభం లేదు నీ జీవితంలో. లోకములో అలాగే నీ జీవితాన్ని పాడు చేసేవి కూడా ఎన్నో చూస్తూ ఉన్నావు, ఎన్నో వాటి వలన నీ జీవితం పతనమైపోతుంది, వాటి వలన ప్రయోజనము లేదు. అందుకు అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు పైనున్న వాటినే చూడుడు కానీ కిందున్న ఈ భూ సంబంధమైనవి మీకు అవసరం లేదు, అవి ప్రయోజనకరమైనవి కావు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ప్రియులారా, మన చూపు అంతా, మన గురి అంతా పైన ఉండాలి, భూ సంబంధమైనవి ఉండకూడదు. చూడండి, పడిపోవడానికి గల కారణాలు ఏమిటి అని అంటే, అవ్వ పడిపోవడానికి, అవ్వ దేవుని దగ్గర నుంచి దూరం అవ్వడానికి గల కారణం ఏమిటంటే, ఆమె కనులకు రమ్యమైనవి, ఆమె చూపులకు రమ్యమైనవి కనిపించాయట. ఆ రమ్యమైనవి దేవునితో సహవాసం పోయేటట్లుగా చేశాయి. సంసోను ప్రతిష్ఠించబడిన వాడు, దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వాడు, దేవుని శక్తి బలం పొందుకున్నటువంటి వాడు ఒక అమ్మాయిని చూశాడు, తన జీవితాన్ని పతనము చేసుకున్నాడు, బందీశాలలోనికి వెళ్ళిపోయాడు, చెరసాలలోనికి వెళ్ళిపోయాడు, పతనమైపోయాడు. అంతే. దావీదు మహారాజు కూడా తన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి వాడు ఒకానొక దినమున చూడరాని దృశ్యములు చూస్తూ ఉన్నాడట. అందుకే ఇందాక మనం చదువుకున్న మాటల్లో 119:37 అంటున్నాడు, అయ్యా వ్యర్థమైన వాటిని నేను చూడకూడదయ్యా, వ్యర్థమైన వాటిని చూడకుండా కన్ను తిప్పివేయ్యా అని అన్నాడు. ఆయన వ్యర్థమైన వాటిని చూసినప్పుడు తన కుమారుని కోల్పోయాడు, తన జీవితంలో భయంకరమైన శ్రమలు తెచ్చుకున్నాడు, దేవుని ఉగ్రతకు పాత్రుడైపోయాడు, దేవుని కృపను నిరర్ధకము చేసేసుకున్నాడు. అనుప్రియులారా, వ్యర్థమైన మనం చూడకూడదు, వ్యర్థమైన వాటిని మనం ఆశించకూడదు, వ్యర్థమైన వాటిని మనం గురి పెట్టి చూడకూడదు. మన గురి, మన గమ్యము ఇహమందు ఉండాలి, నీతిగా, భక్తిగా. ఈ భూలోకమును విడిస్తే పరమునకు చేరాలి, అదే మన గురి అయి ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. నువ్వు గురి యొద్దకు పరిగెత్తాలి అని అంటే, నువ్వు గురి యొద్దకు పరిగెత్తి ఆ గమ్యం స్థలానికి నువ్వు చేరుకోవాలంటే ఇటు అటు నువ్వు చూడకూడదు, ఇటు అటు నువ్వు చూడకూడదు. సొలొమోను రాసినటువంటి సామెతలు 4వ అధ్యాయం 25వ వచనములో, నీవు ఇటు అటు చూడక నువ్వు సరిగ్గా ముందుకే నువ్వు చూడవలేనని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఆ ఇటు అటు చూడకూడదట. నువ్వు ఎప్పుడైతే ఇటు చూసినా పడిపోతావు, అటు చూసినా పడిపోతావు. నీ చూపు ముందుకే ఉండాలని 25వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే అక్కడ ప్రవక్త అయినటువంటి దైవజనునైనటువంటి మోషేను మనం చూస్తున్నాం. మోషే ఇటు చూశాడు, అటు చూశాడు, చివరికి నరహంతకుడైపోయాడు. ఒక ఐగుప్తీయుని కొట్టి చంపాడు, అరణ్యంలోనికి పారిపోయి వెళ్ళిపోయాడు.
ఎందుకనంటే చూడవలసిన వైపు చూడకపోతే దైవ జ్ఞానం ఉండదు, దైవ ఆలోచనలు ఉండవు, పరిశుద్ధత ఉండదు, అన్ని పాడు పనులే ఉంటాయి, పాడు జీవితమే ఉంటుంది. కనుక నీ జీవితంలో, నీ బ్రతుకులో ఆధ్యాత్మికంగా గురి ఎద్దకే పరిగెత్తాలంటే, గమ్యస్థానానికి నువ్వు చేరుకోవాలంటే వెనుకున్న వాటినన్నిటిని విడిచిపెట్టేసేయి. నీకు కలుగుతున్న ఆశలన్నిటిని చంపివేసేయి. నువ్వు ఇటు అటు చూడకు, మనుషులను చూడకు, పరిస్థితులను చూడకు, గమ్యస్థానాన్ని మాత్రమే చూడు. ఎందుకంటే నువ్వు వెనకాల చూస్తే పరో సైన్యం కనిపిస్తుంది, నువ్వు ఇటు అటు చూస్తే లోకాశలు కనిపిస్తాయి. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త వైపు చూస్తే మనోధైర్యం కలుగుతుంది. నీ ఆధ్యాత్మికమైన యాత్ర ముందుకు చక్కగా సాగిపోతుంది. దాంట్లో నువ్వెక్కడ కూడా పడిపోవు, దిగజారిపోవు. నీ యాత్ర హాయిగా సాగిపోతుంది. గమ్యస్థానానికి క్షేమంగా నువ్వు చేరుకుంటావు. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ జీవితం అంతా తేటగా హాయిగా సాగిపోతుంది. నీ ఆధ్యాత్మికమైన జీవితం హాయిగా సాగిపోతుందని యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు ఉన్నారు. కనుక నీ కన్ను తేటగా ఉంచుకున్నటకు ప్రయాసపడము, ప్రయత్నం చేయము, దాంతో నిబంధన చేసుకొనుము. వ్యర్థమైన వాటిని చూడను అని నీ కన్నులతో నిబంధన చేసుకో. ఆ నిబంధన, ఆ ప్రమాణము నిన్ను దేవుని యొద్దకు నడిపిస్తుంది, దైవ సన్నిధిని నిలబెడుతుంది, సమాజంలో దేవుని కొరకు వాడుకుంటుంది. కనుక ఈ నేటి ఉదయకాల ఆలస్యం ఉంది ప్రియులారా, అటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం, అటువంటి బ్రతుకును బ్రతుకుదాం. మన కన్నులను తేటగా ఉంచుకుందాం, నీతిగా భక్తిగా మన కన్నులతో నిబంధన చేసుకుని మన ముందున్న ఈ ఆధ్యాత్మికమైన పోరాటంలో, ప్రయాణంలో చక్కగా ముందుకు సాగిపోదాం. అతి కృపాత్రియక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకిట్లో దీవించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీకు వందనాలు. నీ మాటలు మా అందరిలో ఫలింపజేసి మా కన్నులతో నిబంధన చేసుకొని నీతిగా సాగిపోటకు సహాయం చేయమని క్రీస్తు బిడ్డ వేడుకుంటున్నాం తండ్రి.